ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రార్థనకి ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే బ్లెస్సింగ్ అండ్ ఒబేయింగ్ గాడ్లీ పేరెంట్స్. నేను ఎందుకు ముందే టైటిల్ చెప్పిన తర్వాత ప్రార్థన ఏంటంటే ప్రార్థన పూర్వకంగా మనం దీంట్లో అడుగు పెడతామండి. ఈరోజు ఈ సమయాన్ని దేవునికి అప్పచెప్తాం. దేవుడంట ప్రత్యేకంగా తన బిడ్డల్ని ఎన్నుకున్నాడు. తన బిడ్డల్ని రూపించడానికి, తన బిడ్డల్ని చెక్కడానికి, తన బిడ్డల్ని మరి ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన ఎందుకోసం ప్రేమిస్తున్నాడు, ఎందుకు మనల్ని ప్రేమించాలా అనేది మనకి తెలియదు. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన మనల్ని ప్రాణ స్నేహితులాగా అన్నిటికంటే ఒక బిడ్డలాగా చూస్తున్నాడు. బిడ్డల్లాగా కదండి, బిడ్డలం. ఆయన దత్తపుత్ర ఆత్మనిచ్చాడు, యేసు ప్రభుతో పాలు భాగస్వామ్యం చేశాడు. అయితే ఆ తండ్రి ప్రేమ కలిగిన దేవుడు మనకి ఈరోజు చెప్పబోతున్న సత్యం ఏంటంటే, గాడ్లీ పేరెంట్స్కి అంటే దైవికమైన పేరెంట్స్కి, క్రైస్తవులైన పేరెంట్స్కి, అంటే అన్యులని నేను ఇంకా చెప్పట్లేదు, అంటే దేవుని చిత్తానుసారంగా జీవించే తల్లిదండ్రులకి మనం ఏదైతే కలిగి ఉంటే అంత మాత్రమే కాదు, మన తల్లిదండ్రులకి, అంటే మన తల్లిదండ్రులు ఒకవేళ రక్షణ లేని వాళ్ళు నువ్వు యేసుప్రభు జోలికి వెళ్ళొద్దు అంటే ఉపయోగపడడం కాదు, అట్లా చెప్తున్నాను. మన తల్లిదండ్రులకి మనం ఏదైతే చూపిస్తే, మన తల్లిదండ్రులకి లోబడి ఉంటే, మన తల్లిదండ్రులని మనం సన్మానిస్తే, గౌరవిస్తే, అందులో ఉన్న సత్యాలు, మర్మాలు నిజంగా చాలా ఉంటాయండి. అవి ఈరోజు మనం నేర్చుకుపోతుండగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతాం. నువ్వు బిడ్డవే కదమ్మా, నువ్వు తల్లివే ఉండొచ్చు, నువ్వు తండ్రివే ఉండొచ్చు, నువ్వు ఒక తల్లి తండ్రి కన్నా బిడ్డవే. కాబట్టి ఈరోజు ఒక బిడ్డగా నీకు బిడ్డలు ఉండొచ్చు. నీ తల్లిదండ్రులకు ఎంత విధేయత చూపించావు, ఇప్పుడు నీ బిడ్డలు నీకు చూపిస్తున్నారా లేదో తెలీదు. నువ్వు ఇంకా చిన్న బిడ్డవే ఉండొచ్చు. ఒకవేళ చూపించలేకపోతే చూపించు, వాళ్ళకి నేర్పించు. నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ తల్లిదండ్రులని సరిగ్గా ఈరోజు ఈ క్షణంలో జ్ఞాపకం చేసుకుంటూ 20-25 నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానిద్దామండి. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈ సమయంలోనైనా నిజమే తండ్రి, దైవికమైన తల్లిదండ్రులకి లోబడినప్పుడు, నిశ్చితానుసారంగా ప్రణాళిక ద్వారా నాయన ఏర్పాటు చేయబడిన మాకు ఇవ్వబడిన తల్లిదండ్రులకి మేము లోబడినప్పుడు నాయన మా పట్ల నీ ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయని నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి నీ ఆశీర్వాదాలు వింటున్నాను. ప్రతి బిడ్డ పైన, నా పైన కుమ్మరించమని, మా తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఈ సమయంలో దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడిబెట్టి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొకరు నువ్వు తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డవా, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీకు తండ్రి ఎవరు తెలుసా? ఆయనే, నేను సృష్టించిన నీ సృష్టికర్త. చచ్చిపోయిన నీ తల్లి, చనిపోయిన నీ తండ్రి కావచ్చు, లేకపోతే వాళ్ళు నేను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళు ఎవరో నీకు తెలియకపోవచ్చు. వాళ్ళ ద్వారా నిన్ను కనడానికి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. నువ్వు ఈ భూమి మీదకి రావడానికి దేవుడు వాళ్ళని వాడుకున్నాడేమో, కానీ నిన్ను వారి గర్భంలో పెట్టింది దేవుడని మాత్రం నువ్వు మర్చిపోకమ్మా. అలా అని చెప్పేసి దేవుని పట్ల కోపంగా ఉండకు. నువ్వు ఈ క్షణంలో, ఈ సమయంలో దేవునికి నీ జీవితాన్ని సమర్పించి, ఈ లోకపు తల్లిదండ్రులు నీకున్ననో లేకపోయినానో, వాళ్ళు నేను అర్థం చేసుకున్నానో చేసుకోకపోయినావు, తండ్రి నువ్వు నా తండ్రి అంటే కూడా దేవుడు దీవిస్తాడు. అలా అని చెప్పేసి నీ ఉన్న తల్లిదండ్రులను మాత్రం నువ్వు నెగ్లెక్ట్ చేయకు. వాళ్ళు తప్పు చేస్తే క్షమించు, ఆదరించు, ప్రేమించు. మరి ఈరోజు మనం సత్యాలు నేర్చుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూసినప్పుడు మనకి తెలుసండి అక్కడ ఏముంటుందంటే, మరి ఏముంటుందంటే, బిడ్డలారా తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులకి లోబడండి. చూడండి, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవుతావు. చూడండి, భూమి మీద దీర్ఘాయుష్మంతుడవట. దీర్ఘ ఆయుష్ అంటే లాంగ్ లైఫ్. మరి లాంగ్ లైఫ్ ఉంటే మరి దీవెన ఉండాలి కదా, మరి ఆయుష్ ఉంటే సరిపోదు కదండి, ఆశీర్వాదాలు కూడా ఉండాలి కదా. మరి చూద్దాం తర్వాత. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవుదువు, వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపిస్తే, లోబడి ఉంటే నీకు దీర్ఘ ఆయుష్ వస్తుంది. అంటే ఆయుష్ ఏం చేసుకుంటామండి, అనేది కూడా వ్యర్థమే కదా. ఒక్కొక్కసారి ఎందుకు బతుకుతున్నానా అనిపిస్తుంది. ఆయుష్ ఉంటే సరిపోదు, ఆశీర్వాదం కూడా ఉండాలి. మరి ఆశీర్వాదాలు కూడా ఎలా పొందుకుంటామనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనకి నిర్గమకాండం 17వ అధ్యాయంలో
10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. దాంట్లో కూడా శ్రేష్టమైన 4వ ఆజ్ఞగా కూడా నీ తల్లిదండ్రులను సన్మానించము, అది నీకు దీవెనకరము, అది నీకు ఆశీర్వాదకరము, నీ ఆయుష్షు పెరుగుతుంది అనేది కూడా మరి దేవుడిచ్చిన మొదటి శ్రేష్టమైన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు మీకు ఆజ్ఞలు నేను జ్ఞాపకం చేస్తలేను, కానీ ఇదిగో బ్లెస్సింగ్ ఇన్ ఒబేయింగ్ గాడ్లీ పేరెంట్స్, దిస్ ఇస్ అవర్ టైటిల్ అండి ఫర్ ద డే. అయితే మొట్టమొదటిగా నేను దీనికి ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వబోతున్నాను. ఎందుకు దేవుడు, మరి దేవుడు ప్రేమ గల దేవుడే కదా, పక్షపాతం చూపని దేవుడే కదా, తల్లిదండ్రులు కూడా అంతే కదా, అలాగే ఉండాలి కదా, మరి ఎందుకు మా అమ్మకి అన్నంటే ఎక్కువ ఇష్టం, చెల్లంటే ఎక్కువ ఇష్టం, లేకపోతే నేనంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి అనుకుంటావా? నేను అట్లనే అనుకునేదాన్ని, అనుకుంటాను ఇప్పటికీ, ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ మరి తల్లిదండ్రులు అయితే సరే మనుషులు కాబట్టి అలా ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ పెట్టుకుంటారేమో, కానీ దేవుడైతే అలా పెట్టుకోకూడదు కదా, పెట్టుకోడు కదా అంటే అవునండి, పెట్టుకోడు కూడా, ఆయన వెక్కిరించబడడు. చూడండి, మనకు ఒక డౌట్ ఉంది ఎప్పుడు కూడా, మనకి తెలుసు కదా, యాకోబు తెలుసు, ఈసావు తెలుసు, వారిద్దరు ఎవరంటే ఇస్సాకు యొక్క సంతానం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు రెండో సంతానాన్ని దీవించాడు? ఇస్సావు పెద్దోడు కదా, ఎందుకు ఆయనకు అన్యాయం చేశాడని మరి ఎంతో మందికి ప్రశ్న ఉంది. ఒకప్పుడు నాకు కూడా వచ్చిందండి, మరి ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలామంది దీని విషయంలో వాదిస్తూనే ఉంటారు, తర్కిస్తూనే ఉంటారు. అంటే ఎక్కువ కొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళకైతే వీటి గురించి తెలియకపోవచ్చు, కానీ ఈరోజు నేను చెప్తుండగా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఏబేల్ కేన్ అర్పణ విషయంలో కూడా అన్ని డౌట్స్ చేయండి. ఎందుకు దేవుడు మరి అబేల్ అర్పణ ఎందుకు అంగీకరించాడు, కేన్ ఆ అర్పణ ఎందుకు అంగీకరించలేదు? అంగీకరించుంటే మరి బాగానే ఉండదు కదా, మరి ఎందుకు అక్కడ దేవుడు అన్యాయం చూపిస్తారు? ఇక్కడ రెండు కూడా, ఇక్కడ తల్లిదండ్రుల విషయంలో ప్రాబ్లం వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుడు అర్పణ విషయంలో స్వార్థం చూపించాడు కదా, ఎందుకు పార్షాలిటీ చూపించాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు దేవుడు మనకి జవాబిచ్చును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్పానండి, మనకి తెలుసు దేవాది దేవుడు ఏమై ఉన్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. హల్లెలూయా. అబ్రహాం కంటే ఒకే ఒక్క సంతానం, అవునండి, ఇస్మాయిల్ కూడా పుట్టాడు, కానీ ఇస్మాయిల్ వాగ్దాన పుత్రుడు కాదు, అనుకోని రీతిగా పుట్టిన బిడ్డ కాబట్టి, అతను వాగ్దాన పుత్రుడు కాలేకపోయాడు కాబట్టి, సారమ్మ నుండి వచ్చినవాడు కాదు కాబట్టి దేవుడు ఆ సంతానాన్ని పక్కకు పెట్టేశాడు. కానీ మరి అబ్రహాము సంతానం ఎవరంటే ఇస్సాకు. అవునండి, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము సంతానము ఒక్కడే ఆ ఇస్సాకు. మరి ఆ తర్వాత ఇస్సాకుకి ఎంతమంది ఉన్నారండి? 2 ఉన్నారు కదా. ఎవరు అంటే మరి అది కూడా కవలలు అంటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద చిన్న లేదు, కవలలు. కాకపోతే పుట్టిన మరి కడుపు తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు మరి మొట్టమొదటిగా ఈసావు వచ్చాడు, ఆ తర్వాత యాకోబు వచ్చాడు. మరి వాళ్ళిద్దరికి సమానమైన హక్కులన్నీ ఉండాలి, లేదంటే పెద్దవాడికి మొదటి స్థానం ఉండాలి, కానీ మొదటి అభిషేకం ఉండాలి, మొదటి తలాంతం ఉండాలి. మరి ఆ విషయంలో కూడా ఆలోచన చేస్తే ఇక్కడ పొరపాటు జరిగింది ఏంటంటే, పొరపాటు జరిగిందని మనం అనుకుంటుంది ఏంటంటే జరగలేదండి. దేవుడి వల్ల పొరపాటు జరగదు. దేవుడు ఎందుకు యాకోబుని ఎన్నుకున్నాడు, మరి ఎందుకు ఈసావుని ఎన్నుకోలేదనే ప్రశ్నకి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే నేను ఒక మాట చెప్తున్నానండి, అబ్రహాము దేనికి నిదర్శనం అంటే అర్పణకి నిదర్శనం. ఆయన తన కుమారుణ్ణి సైతం అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఇస్సాకు దేనికి నిదర్శనం అంటే ఒబీడియన్స్. అవును, తండ్రి మాటకి లోబడ్డాడు, అంటే విధేయత చూపించాడు, ఆయన విధేయుడయ్యాడు, ఒబీడియన్స్ అండి. అలాగే యాకోబు అనే వ్యక్తి దేనికి సాదృశ్యం అంటే యాకోబు అనే జీవితంలో మరి ఆయన ఏం చేశాడు, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే లోబడుట, సరెండరెన్స్ అండి. హల్లెలూయా. అబ్రహాం అంటే సాక్రిఫైస్, మరి ఇస్సాక్ అంటే ఒబీడియన్స్, మరి యాకోబు అంటే సరెండరెన్స్. ముగ్గురు విషయాలలో కూడా మరి 3 తత్వాలు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే అవి ఆల్మోస్ట్ సేమ్ అండి, దేవునికి విధేయత చూపించడమే. 3 కూడా విధేయత, విశ్వాసం వల్ల జరిగిన కార్యాలే, కానీ ప్రత్యేకంగా మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. అయితే ఈ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన దేవాది దేవుడు ఎందుకు యాకోబుకి మోసగాడు అనే పేరు పెట్టి ఉన్నాడు అనేది ఆలోచించేద్దామా? అసలు యాకోబు అంటే ఎవరండి? యాకోబు అంటే ఎవరు అనేది చూస్తే మరి అతని పేరుకి అర్థం ఈ మోసగాడంట. ఈ యొక్క మోసగాడిని ఎందుకు దేవుడు దీవించాల్సి వచ్చింది అని మనకి ప్రశ్న వస్తుంది కదా. మరి ఈసావు అంటే మాత్రం ఎర్రనివాడు, చక్కటి పేరు ఉంది కదా, ఎర్రనివాడంట. మరి ఆ పేరు ఇచ్చి, అంటే పేరును బట్టి కూడా దేవుడు దీవిస్తాడు, ప్రణాళికలు ఉంటాయని మనకి తెలుసు కదండి. ఈరోజు ఆ ప్రశ్నకి కూడా మనకి జవాబు వచ్చును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరి నడిపించును కాక. అయితే నేను యాకోబు గురించి ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు, అంటే ఈ మధ్య కాలంలో మరొక్కసారి ధ్యానిస్తుండగా, ఇదేంటి ప్రభా యాకోబు అంటావు, యాకోబులో మోసం ఎక్కడ కనిపించట్లేదు. మరి తప్పు పట్టకండి, చిన్నతనం నుండి చూసినప్పుడు యాకోబులో ఎక్కడ మోసం కనిపించట్లేదు. ఒకానొకసారి మాత్రం తన అన్న ఈసావు ఆకలితో వచ్చినప్పుడు మరి ఏం చేస్తాడంటే ఒక చీటింగ్ లాగా చేశాడు, కాదనట్లే, అది తప్పే, అది మోసమే. అంటే మరి అన్నదమ్ములు అక్కడ పోట్లాడుకుంటారు, ఇది నాకి అని చెప్పొచ్చు, కానీ అది కూడా దైవ ప్రేరేపణ చేతనే జరిగిన కార్యమే, కానీ నిజంగా మోసం చేసినట్టుగా లేదు. ఇదంతా ఆలోచన చేస్తే మొట్టమొదటిగా అసలు వీరి పుట్టుకకి కారణం ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఇస్సాకుకి మరి రిబ్కాకి పిల్లలు పుట్టకపోతే మరి ఇస్సాకు ప్రార్థన చేస్తారని 20 సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాల పాటు వారు పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు
ప్రార్థన చేసినప్పుడు దేవుడు రిబ్కా గర్భాన్ని తెరిచి మరి దేవుడు తనకి బిడ్డల్ని ఇస్తాడు. అయితే ఒకేసారి మరి గర్భవతి అయినప్పుడు తను 2 బిడ్డల్ని కంటది. ఆ కనక ముందు తను ఆ 2 బిడ్డల లోపల పోట్లాడుతున్నట్టుగా అనిపించినప్పుడు వెంటనే మరి ఏం చేస్తానంటే దేవుని సన్నిధికి వెళ్ళి, ఇదేంటి ప్రభా నా కడుపులో ఏమైపోతుంది, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారా, పోట్లాడుతున్నారా, అర్థం కాని పరిస్థితులు, అసలు ఏం జరుగుతుంది అంటే తనకి అనారోగ్యం అనిపించిందో, తనకి ఎలాంటి మరి సూచనలు కనిపించినా తెలీదు. అతను వెళ్ళి దేవుని సన్నిధిలో కనిపించినప్పుడు దేవాది దేవుడు తనతో డైరెక్ట్గా మాట్లాడాడు. రిబ్కాతో మాట్లాడండి, ఇస్సాకు భార్యతో మాట్లాడినాడు. ఇస్సాకుతో కాదు, ఇస్సాకు భార్యతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడంటే, ఇదిగో నీ గర్భంలో 2 జనములు రాబోతున్నాయి. 2 జనాలు అంటే 2 బిడ్డలు ఉన్నారు, 2 జనాంగములు రాబోతున్నారు. కాబట్టి మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని క్లుప్తంగా మరి అక్కడ వచనాలలో లిఖించబడుతుంది. అది మరి ఆదికాండము 25 నుండి మనం ధ్యానించినప్పుడు 25, 26, 27 అధ్యాయాలన్నింటినీ మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. కాబట్టి మరి నేను వచనాలు తీసి చెప్పట్లేదు. మరి ఆ సిచ్యువేషన్లో మరి ఆ తల్లి సరే అని తన మనసులో దాచిపెట్టుకుంటుందండి. నిజమే, 2 పుడతారు. పుట్టినప్పుడు అంట ఫస్ట్ ఈసావు పుడతాడు. పుట్టిన తర్వాత మరి 2వ వాడు పుడుతూ ఎలా వచ్చాడు అంటే, మరి అతను ఎలా వచ్చాడంటే ఆ అన్న యొక్క కాలు మడమని పట్టుకొని పుట్టాడంట. నేను అదే అనుకున్నా, కాలు పట్టుకొని పుట్టినోడు తగ్గించుకోవాలి కదా, తగ్గించుకున్న స్వభావం అనాలి కదా, తగ్గించుకొని పుట్టాడనే పేరు పెట్టచ్చు కదా. మరి అందులో ఏం మర్మం ఉందో నాకు ఈరోజు వరకు అర్థం కాలేదు. నేను కూడా దేవుని అడుగుతాను, ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నేను ఎప్పుడు దేవుని ప్రశ్నిస్తూ ఉంటాను. అంటే ప్రశ్న అంటే ఎందుకు ప్రభా, ఏంటి ప్రభా అని కాదు, కానీ సత్యం తెలుసుకోవాలని ఆశతో అడుగుతాను. ప్రభా ఎందుకు కాలు పట్టుకొని పుట్టడం ఏంటి? సరే, కాలు పట్టుకొని పుట్టిన వాడికి వాడు అనే పేరు అనే మీనింగ్ యాకోబు అంట అండి. మోసగాడు ఒక మీనింగ్ అయితే, కాలు మడమ పట్టుకొని పుట్టినవాడు అని చెప్పేసి కూడా మరి అక్కడ హెబ్రీలోనో గ్రీకులోనో అది మీనింగ్ వస్తుందటండి. సో అందుకోసమని యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అంటే మోసగాడు కూడా అనేది ఉంది. 2 ఉన్నాయండి. కానీ మనం ధ్యానించినప్పుడు చిన్నప్పటి నుండి అయితే ఈ యాకోబు అనేవాడు ఏమనంటే తల్లి చాటున పెరిగిన బిడ్డ. అదే ఈసావు ఏంటంటే అడవికి వెళ్ళి మరి అక్కడ పశువులు అంటే వాటిని సంహరించి అంటే వేటగాడిలాగా జీవించి మరి అలాంటి వృత్తి కలిగిన వ్యక్తి. ఇతను మాత్రం మరి యాకోబు మాత్రం ఇంట్లోనే సమాధానంగా సాధువుగా ఉన్న వ్యక్తిగా యాకోబు గురించి రాయబడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే వీరిద్దరికి ఇంచుమించు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి ఇద్దరికి వివాహం జరగలేదు. కానీ మరి ఈసావు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే, ఒక్కసారి ఇది చూడండి, నేను కారణాలు చెప్తున్నానండి. వై గాడ్ కుడ్ నాట్ బ్లెస్ ఈసావ్, వై గాడ్ డిడ్ నాట్ చూస్ ఈసావ్, ఎందుకు దేవాది దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు ఈసావును కాదు అనే దానికి నేను ఈరోజు సత్యాలు చెప్పబోతున్నానండి. మరి 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయము 34, 35 వచనాలు, చివరి వచనాలు మనం చూసినప్పుడు, ఏసావు 40 సంవత్సరాల వాడై హిత్తీయుల యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంట. హిత్తీయులైన వారి కుమార్తెలని పెళ్లి చేసుకున్నాడు. హిత్తీయులు అంటే అన్యులండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 2 భార్యలను చేసుకున్నాడు ఆయన, 2 భార్యలను చేసుకున్నాడు. అయితే ఇక్కడ 35వ వచనాన్ని చూసినప్పుడు, వీరు ఇస్సాకునకును రిబ్కాకునకును మనోవేదన కలగజేస్తున్నారు. హల్లెలూయా. ఎవరికండి మనోవేదన? తల్లిదండ్రులకి. ఎవరి వలన? కోడళ్ళ వలన. ఈ కోడళ్ళు ఎవరు? అన్యులను పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? ఆ విషయం మరి అబ్రహాముకి తెలుసండి. అబ్రహాము తన రక్త సంబంధికురాలను చేసుకున్నాడు. మరి ఇస్సాకు వివాహం విషయంలో ఏం జరిగిందో ఈసావుకి తెలీదా? ఆ అమ్మాయి రిబ్కా అనే తల్లి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఈసావుకి తెలీదా? తెలుసు. మరి కానీ తన తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులకి లోబడకుండా, తనిష్టానుసారంగా తనకు నచ్చిన వారిని అన్యులని చేసుకోకూడదని తెలిసి కూడా మరి వాళ్ళని చేసుకున్నాడు. చేసుకోవడం మాత్రమే కాదు, వారి వలన ఇదిగో ఇస్సాకుకి రిబ్కాకి మనోవేదన కలగజేసినట్టే. ఎంత నరకం చూపిస్తున్నారో ఈ కోడళ్ళు ఆ తల్లిదండ్రులకి. నిజం చెప్పాలంటే ఇస్సాకు ఎవరండి? వాగ్దాన పుత్రుడు, దేవుని కుమారుడై ఉన్నాడు, అబ్రహాము సంతానం. అతనికి వేదన కలిగింది 2 స్త్రీల వల్ల అంటే దేవుడు చూస్తూ కూర్చుంటారని బాధేస్తుంది కదా దేవునికి. అంటే ఇక్కడ పగ ప్రతీకారం అని చెప్పట్లేదు, కానీ ఆది నుండి అంతం ఎరిగిన దేవుడు. ఇదిగో ఈసావు ప్రణాళిక అనేది, మరి ఈసావు అనేవాడు ఎలా జీవిస్తాడనేది దేవుడికి ముందుగానే తెలుసు. కాబట్టి మరి అలాగే మరి గత వారంలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఫ్రీవిల్ని బట్టి సచిత్తం తెలియదా? అక్కడ సత్యం తెలుసు. ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు, ఎవరిని చేసుకోవాలి, చేసుకోకూడదు అనేది ఈసావుకి తెలుసు. తల్లిదండ్రులు బోధించే ఉంటారండి. మరి ఎందుకంటే ఇస్సాకు 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తే పుట్టిన గర్భఫలం అండి. వారి పట్ల ఎంత ప్రణాళిక, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం కలిగి ఉంటాడు. కానీ మరి అక్కడ ఇస్సావు మాట వినకుండా అన్యులను పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చిన వేదనను బట్టి నిజంగా చెప్పాలంటే
అక్కడ ఒక కారణం అయిపోయింది. ఇది ఈసావు గురించి దేవుడికి తెలుసు కాబట్టి నేను అనుకుంటున్నాను, అంటే అయ్యుండొచ్చు ఒక రీజన్ అని నేను చెప్తున్నాను. తర్వాత మరి యాకోబు ఏం చేశాడంటే ఎవరిని వివాహం చేసుకోలేదు అప్పటి వరకు. అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే తర్వాత సంగతి మనకు తెలుసు. అప్పుడు ఇస్సాకంట తను ఇక చనిపోతానేమో అని డౌట్ వచ్చేసి ముందు కుమారుడిని పిలుస్తాడు. ఎవరిని? ఎంత చెడ్డోడైనా కుమారుడే కాబట్టి తన వల్ల బాధ కలిగినా కానీ పెద్ద కుమారుడిని నేను దీవించాలన్న సత్యం. ఎందుకంటే ఈ విషయం రిబ్కాకి తెలుసు కానీ ఇస్సాకి తెలియదు. ఇస్సాకి తెలుసుంటే యాకోబుని దీవించేవాడిని తెలియదు. ఆ రిబ్కా కూడా ఎందుకు చెప్పలేదో మనకి తెలియదు. కానీ ఇక్కడ మరి తన పెద్ద కుమారుని దీవించాలని చెప్పేసి సమయం వచ్చిందని చెప్పేసి నువ్వు మరి నాకు కావాల్సిన మంచి ఆహారం తీసుకురా, మరి అది తిని నేను దీవిస్తాను కుమారుడా అని పెద్ద కుమారుని పిలిచినప్పుడు రిబ్కా విని దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని యాకోబుని పిలిచి ఇదిగో మీ అన్నని దీవించబోతున్నాడు. దిస్ ఇస్ ద ఫైనల్ అంటే నీ ఫ్యూచర్కి సంబంధించిన దీవెనలు మరి నీకు రావాలి లెక్క ప్రకారం, కానీ మీ అన్నకి వెళ్తుంది అన్నప్పుడు అక్కడ యాకోబు మాటలు గ్రహిస్తారండి. మరి మీరు చదివినప్పుడు తెలుస్తుంది అక్కడ ఏంటంటే, అమ్మా నేనెందుకు శపించబడినవుతాను, వద్దు నాన్నకి తెలిస్తే బాధ అవుతుంది, ఆయన నన్ను శపిస్తాడు, దీవెనకి బదులుగా నాకు శాపం వస్తుంది, నేను అన్నకు వ్యతిరేకంగా వెళ్ళను, నాన్నకు వ్యతిరేకంగా వెళ్ళను, నేను అబద్ధం చెప్పను, నేను ఈ మోసం చేయను అంటాడండి. మోసగాడని పేరు పెట్టుకున్న ఈయన మరి మోసం చేయనని చెప్పేసి అక్కడ తల్లికి చెప్పినప్పుడు తల్లి ఒక మాట అంటుంది ఏంటంటే, నీ శాపము నీకు ఏమైనా శాపం వస్తే అది నాకు వచ్చును కాక, అంటే తనకి తెలుసు రాదని తెలుసు కాబట్టి అదేమన్నా వస్తే నాకు వస్తుంది కానీ నీకు రాదు బిడ్డ, నువ్వు నన్ను నా మాట నమ్మని చెప్పేసి ఆయన తల్లికి లోబడండి. తల్లి మాట విన్నాడు. తల్లి చాటున ఉన్న ఈ బిడ్డ తల్లి మాటకు విధేయుడై మరి అక్కడ ఏం చేశాడండి, తల్లి చెప్పినట్టుగా ఆహారం పెట్టాడు. తండ్రికి పెట్టినప్పుడు తండ్రి దీవించాడు. దీవెన కూడా అద్భుతమైన రీతిగా దీవించాడండి. ఆ వచనాలను ఇప్పుడు మనం ధ్యానించాల్సిన అవసరం లేదు, కానీ అద్భుతమైన రీతిగా యాకోబుకి రావాల్సిన దీవెనలన్నీ, పరలోకంలో దేవుడు ఏర్పాటు చేసిన దీవెనలన్నీ కూడా ఆ ఇస్సాకు దీవించిన తర్వాత ఈసావు వస్తాడు. వచ్చినప్పుడు మరి అక్కడ తెలిసిపోతుంది అక్కడ మరలా మోసం జరిగిందని ఈసావు అనుకుంటాడు, కానీ అది దేవుని ప్రణాళిక జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దీవెనలో ఈసావు పొడగొట్టుకున్నాడంటే కేవలం తాను తల్లిదండ్రులకి విధేయత చూపించకపోవడమే, తల్లిదండ్రులు చెప్పినట్టుగా వివాహం చేసుకోకపోవడము, తన వాళ్ళ భార్యల వల్ల వేదన కలుగుతున్నాను దానికి ఒక సొల్యూషన్ అనేది తీసుకురాకుండా తల్లిదండ్రులకి మరి బాధాకరమైన కుమారుడిగా జీవించడం వలనే అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత తను వచ్చి అయ్యా నన్ను దీవించు, ఇంకా లేవని దీవెనలు అని అన్నప్పుడు పాపం తండ్రిగా అన్నీ అయిపోయాయి అని చెప్పి తండ్రి కదా మరి కుమారుని దీవించాలని చూసినప్పుడు అక్కడ మాట ఎలా ఉంటుందంటే 27వ అధ్యాయము మరి 30 వచనాలు చూసినప్పుడు 37, 38, 39 నేను చదువుతుంటుండగా అక్కడ అర్థమైంది ఏంటంటే ఇస్సాకైతే మళ్ళీ ఈసావుని దీవించాలని పోతున్నాడు, కానీ అక్కడ శాపాలే వస్తున్నాయి. ఇదిగో నీ నివాసంలో మరి భూసారం ఉండదని చెప్పేసి అని శపిస్తున్నాడు. మళ్ళీ అంత మాత్రమే కాదు, మరి పైన ఆకాశపు వర్షం అనేది నీ భూమి మీద కురవదని చెప్పేసి ఆయన దీవించబోతున్నాడు, కానీ అక్కడ శాపాలే వస్తున్నాయండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులకి దీవెన లేకుండా ఈ బిడ్డ మరి ఆశీర్వాదాలు పొడగొట్టుకున్నాడు. మరలా తర్వాత చూసినప్పుడు మరి అద్భుతంగా అక్కడ మరి విషయం ఏంటంటే ఈసావు ఏం చేస్తాడంటే యాకోబుని చంపాలని చూస్తాడు. ఇదిగో చంపితే ఇప్పుడు మా నాన్న చచ్చిపోయేలాగా ఉన్నాడు, మరి ఆ తండ్రి కుమారుడి కోసం ఇంకా చచ్చిపోతాడు. ఈ ఒక్క విషయంలో మరి తండ్రి బాధని చూడడం ఇష్టం లేక సరే మా నాన్న చనిపోయిన తర్వాత తను చంపుతానని పగ పెట్టుకున్నాడండి. ఆ పగని బట్టి మరి యాకోబు పారిపోవాలని చూస్తాడు. తల్లే చెప్తుంది నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి అక్కడికి వెళ్ళి మన రక్త సంబంధికులని నువ్వు వివాహం చేసుకోమన్నప్పుడు అంత మాత్రమే ఆ రిబ్కా తల్లి కేవలం చెప్పి వదిలేదు, కానీ తన భర్త అయిన ఇస్సాకుతో చెప్తుంది ఇదిగో ఆ పెద్ద కుమారుడి వలన తన భార్యల వలన మరి మనకింత వేదన కలగడం ఇంకెంతవరకు కరెక్ట్, కనీసం ఈ కుమారుడిని మనము మరి మన దేశానికి పంపించి అక్కడ నుండి మరి తన భార్యను తెచ్చుకుంటాడు పంపిద్దామన్నప్పుడు మరలా ఇస్సాకు యాకోబుని పిలిచి మరలా దీవిస్తున్నాడండి. అక్కడ దీవెనలే అయిపోయినాయి కదండి. ఇక్కడ చూస్తే మరి అదే అందుకే అంటారు దేవుడు దీవిస్తే ఎప్పటికీ దీవెనకరంగానే ఉంటుందని చెప్పిన మాట సత్యం. ఇక్కడ ఈసాను దీవించాలనుకున్నప్పుడు శాపాలు వచ్చాయి, మరలా దీవించాలని మళ్ళీ దీవించి సరే నువ్వు వెళ్ళి అక్కడ మన రక్త సంబంధికులు నువ్వు వివాహం చేసుకో, ఇదిగో మీ అమ్మ వాళ్ళ మరి అన్న అంటే మేనమామ పిల్లల్ని నువ్వు చేసుకొని స్పష్టంగా చెప్పినప్పుడు తను లోబడి వెళ్తాడు. అక్కడ దీవెనలు కూడా మరలా మళ్ళీ దీవిస్తాడని ఇస్సాక. ఎంత ఆశీర్వాదకరమైన మాటలు అంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పేరు మోసగాడేమో కానీ చిన్నతనం నుండి ఆయన మోసగాడిలాగా జీవించలేదు. కేవలం ఒకే ఒక సందర్భంలో మాత్రం అక్కడ అన్న దగ్గర నుండి అంటే మొదటి వంశావళి ప్రకారంగా వచ్చే ఆ హక్కుని మాత్రం ఇతను మరి తీసుకున్నాడు. అది దైవిక ప్రేరేపణతోనే తీసుకున్నాడని నేను నమ్ముతున్నాను. అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము మరి మన టాపిక్లోకి వచ్చేస్తే మరి ఇక్కడ కారణం మనం ఇదంతా ఎందుకు దేవుడు యాకోబుని దీవించాడు ఈసావుని దీవించలేకపోయాడు అన్న విషయం అంటే తను చేసిన తప్పులకి మరి ఆ చిన్న
పొరపాట్లకైతే యాకోబు నిజంగానే లాభాన్ ద్వారా కొన్ని శిక్షలు అనుభవించాడు. ఎందుకంటే మనం చేసే తప్పులకి ఖచ్చితంగా మనం జీవితాంతము కాదు, కానీ మన తప్పులు సరి చేసుకునేంత వరకు దేవుని వైపు సంపూర్ణంగా తిరిగేంతవరకు ఇదిగో తల్లిదండ్రులకి లోబడుతున్నాడు. కానీ మరి యాకోబు నిజం చెప్పాలంటే యాకోబ్ బ్లెస్సింగ్ అని ఒక మెసేజ్ నుంచి ఉన్నానండి, గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్లో ఉంటుంది, మీరు చూడొచ్చు యూట్యూబ్లో. అక్కడ ఏంటంటే నిజం చెప్పాలంటే అన్నీ ఉంటాయి యాకోబుకి, తండ్రిని హత్తుకోలేకపోతాడు. తండ్రి అంటే ఈ లోకపు తన తల్లిదండ్రులని గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. కానీ పరలోకపు తండ్రి యొక్క ఆశీర్వాదము దేవునికి హత్తుకొని ఆ రక్షణ అనుభవం అనేది సంపూర్ణంగా యాకోబులో లేదు. అది ఎప్పుడు వచ్చిందంటే తన కాలు పెరుగుతుంది కదండి, ఆయన రెజ్లింగ్ విత్ గాడ్, మరి దేవుని దూతతో పోరాడతారు చూడండి, అప్పుడు ఆ అనుబంధం అనేది ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడు ఈ పేరు నుండి యాకోబు అనే పేరు నుండి ఇశ్రాయేలుగా మార్చబడతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రీతిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తల్లిదండ్రులకు విధేయత చూపించిన ఈ యాకోబుని దేవుడు ఎంతగా దీవించారంటే దీవెన లేవైనా కానీ దీవించే లోపల మళ్ళీ దీవెనలు వచ్చాయండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత తన బిడ్డలకి 12 మంది సంతానానికి అద్భుతమైన దీవెనకరమైన కారకుడయ్యాడు, తను దీవించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీవెనలు అంటే ఏంటో తెలుసుకున్న యాకోబు తన 12 మందిని అద్భుతమైన రీతిగా పరలోక చిత్తానుసారంగా దీవించాడండి. మరి ఇంతకన్నా మన జీవితంలో ఏం కావాలి? తల్లిదండ్రుల దీవెనలు ఉంటే మనకి చాలు. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలా. ఇగో తల్లిదండ్రులకు లోబడ్డాడండి, సరెండరెన్స్ టు ద పేరెంట్స్. ఆ టైంలో మరి ఈసావు చంపేస్తాడని తెలిసినా కానీ మరి అక్కడ తనంత దూరం పారిపోవాల్సి వస్తున్నా కానీ మరి తల్లిదండ్రులకు లోబడ్డాడు. కాబట్టి యాకోబుకి ఇంత గొప్ప దీవెన అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు నీ తల్లిదండ్రులకు విధేయత చూపించలేకపోతే దయచేసి విధేయత చూపించు. అంటే వాళ్ళు చూపించే చెడు మార్గంకి లోబడం అనట్లేదమ్మా, అందుకే చెప్తున్నాను. ద బ్లెస్సింగ్స్ ఇన్ ఒబేయింగ్ గాడ్లీ పేరెంట్స్. తల్లిదండ్రులు దైవికంగా ఉంటే కేవలం క్రైస్తవులే కావచ్చు, అన్యులే కావచ్చు, వారు చూపే మార్గము సరైనదని నీకు అనిపించినప్పుడు నువ్వు పాటిస్తే నీకు దీవెన, నీకు ఆశీర్వాదము, కేవలం దీర్ఘాయుష్షు మాత్రమే కాదు, ఆశీర్వాదంతో కూడిన దీర్ఘాయుష్ అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆలోచన చేస్తే మరి మొదటిగా మాట్లాడుకుంటే ఏబేల్ కేన్ గురించి కూడా ఒక్కసారి ధ్యానిద్దామండి. ఇది కూడా మనం ఆది కాండంలోకి వెళ్ళిపోతే 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదండి. ఏబేల్ గురించి, కేన్ గురించి. వీళ్ళు ఎవరండి? నిజం చెప్పాలి అంటే అవ్వ ఆదాముల యొక్క మొదటి సంతానం, అంటే గర్భఫలం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏబేల్ కేన్ ఎవరు అని చూస్తే కేన్ అంట మరి ఆయన ఏం చేస్తాడు అంటే మరి పంటని సాగు చేస్తాడటండి. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యము. మరి తెలియని వాళ్ళు వినాలని, తెలిసిన వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే కేను ఆ భూమిని సేద్యపరుస్తున్నాడు, అంటే తండ్రికి ఇచ్చిన బాధ్యతని ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే ఏబేల్ ఏం చేస్తాడంటే గొర్రెలని కాపుతా ఉన్నాడంట, పశువులను చూసుకుంటాడంట. అయితే ఆ మొదటి పంటని మరి ఏబేల్ అయితే తన పశువుని తీసుకొచ్చి అర్పించాడు. కేన్ వచ్చేసి తన పంట పొలాలకు వెళ్ళి మొదటిది తీసుకొచ్చి ఇచ్చాడు. నిజం చెప్పాలంటే ధర్మశాస్త్రం లేదు అక్కడ మొదటి ఫలం తీసుకురావాలని, ఇంకా మోసెస్ చెప్పలేదు అప్పటికి. కానీ తన తండ్రుల దగ్గర నుండి వీళ్ళు నేర్చుకున్నారు, తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఏబేల్ అర్పణను అంగీకరించాడు, అలాగే కేన్ అర్పణని నిరాకరించాడు. గతంలో నేను ఆల్రెడీ ఈ మెసేజ్ నేను కూడా చెప్పి ఉన్నాను, ఏబేల్ కేన్ అని చెప్పేసి ఒక మెసేజ్ చెప్పి ఉన్నాను. అప్పుడు కూడా కొన్ని సత్యాలు నేను బోధించాను. ఇప్పుడు దానికంటే కూడా గొప్ప సత్యం దేవుడు నాకు బయలుపరిచాడు. ఎందుకంటే ప్రతిసారి మనము మనం చదువుతున్న ప్రతిసారి ఆయన వెలుగు అనేది మనలోనికి ప్రకాశింప చేయబడుతుందటండి. అంటే సత్యం మారదు, కానీ ఇంకా డీప్ ట్రూత్స్, అంటే ఇంకా మర్మాలు, ఇంకా సత్యాలు అనేవి మనకి తెలుస్తాయి. ఎప్పుడు కూడా సత్యం మారదండి. నిన్న ఒకటి ఈరోజు ఒకటి మాట్లాడే దేవుడు కాదు, కానీ కాకపోతే ఇంకా రీజనింగ్స్ అనమాట, ఇంకా సత్యాలు అనేవి మనకి బయలుపరచబడతాయి. అయితే అంటే అది మనం బైబిల్ ధ్యానించినప్పుడు మాత్రమే సుమా. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఆలోచన చేశాను, ప్రభా వై దిస్ డిఫరెన్స్, ఎందుకు నువ్వు పాపం ఆయన ఎందుకు చిన్నబుచ్చుకోవాలా, అంగీకరిస్తే అయిపోతే ఆయన దగ్గర ఉంది మొదటి ఫలం ఇచ్చాడు, ఈయన దగ్గర ఉంది మొదటి ఫలమే కదా మాకు నేర్పిస్తుంది ఇక్కడ అదే కదా, మేము కూడా అదే కదా అని అంటే ఓకే, హృదయం చూస్తాడు అని చెప్పాను. హృదయం సరిగా లేదు, అంటే లైక్ సరిగా దేవుని పట్ల హృదయం బాగలేదు, దేవుడికి తెలుసు కదా హృదయము అని చెప్పేసి మనం అనుకున్నాం. ఒకప్పుడు నేను అదే అనుకున్నాను. కానీ నాకు తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే అసలు భూమి ఏంటి అండి, ఆదాము అవ్వ వలన శపించబడిన భూమిలోకి వెళ్ళి ఫ్రెష్గా శపించబడిందండి. భూమిని సృష్టించినప్పుడు శపించబడలేదు, కానీ ఆదాము అవ్వ చేసిన పాపం వలన దేవుడిచ్చిన శాపం ఆదాముకి ఏంటి అంటే ఇదిగో నీ వలన ఈ భూమి శపించబడింది. ఇప్పుడు శపించబడిన దానిలోకి వెళ్ళి పంటను నువ్వు తీసుకొస్తే, ఆ భూమిని దున్ని నువ్వు పంట, కూరగాయలు, ఫలాలు తీసుకొస్తే అది శపించబడిన భూమి కాబట్టి అది దీవెనకరమైన
ఫలము కాదు. అది మొదటిదైనను శ్రేష్టమైనదైనను పర్ఫెక్ట్గా నువ్వు తీసుకొచ్చినా అందుకోసమే దేవుడు దాన్ని తృణీకరించాడు. కానీ ఇందులో స్వార్థమని కాదు, కేనంటే ఇష్టం లేక కాదు, కేనుని నిరాకరించే ఉద్దేశం దేవుడికి లేదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, సత్యవంతుడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన నిజం చెప్పాలంటే అంత స్వార్థం ఉన్నవాడు. అవ్వని ఆదాంని నాశనం చేసేసి తప్పు చేశారని మరలా కొత్త సృష్టిని ఇంకొక బిడ్డని మరి ఆయన తయారు చేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా వాళ్ళ వంశావళిని దీవించి ఆశీర్వదించిన దేవాది దేవుడు కేన్ని రిజెక్ట్ చేయలేడండి. కానీ అక్కడ చూస్తే మరి అక్కడ జరిగిన శాపపు భూమిలోకి వెళ్ళి పంటని తీసుకొస్తే దేవుడు ఎలా అంగీకరిస్తాడండి? దేవుడు ఎప్పుడు వెక్కిరించబడాడు కదా. అందుకోసమే నువ్వు అందులోకి వెళ్ళి తెచ్చావు, అది నాకు వద్దు అని అన్నాడు, అది నాకు వద్దు అన్నాడే. కానీ అక్కడ రీజన్ ఎందుకు రాయబడలేదో మనకి తెలియదు. దిస్ ఈజ్ ద రీజన్ అని దేవుడు చెప్పి ఉన్నాడు. అదే ఏబేలు ఏంటంటే పశువులలో పాపం లేదు కదండి. మనిషి చేసిన పాపం మనుషులకే పోతుంది కానీ పశువుల మీద రాలేదు. అయితే అందుకోసం అని చెప్పేసి ఆయన పశువులకి కాపరిగా ఉన్నాడు కాబట్టి తనకున్న శ్రేష్టమైన పశువులకు వెళ్ళి మొదటి దాన్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు, తనని కూడా అంగీకరించాడు. అంతేకాని అది కేవలం అర్పణ విషయంలో జరిగింది. అంతేకాని దేవుడు పక్షపాతి కానే కాదు. ఆ తర్వాత కూడా కేను ఆలోచనలు కూడా మరి ఏబేలు ఎక్కడున్నాడు అంటే కూడా మరి చాలా వ్యతిరేకంగా మాట్లాడతాడు, పొగరుగా మాట్లాడతాడు. తన మనస్తత్వం కూడా బాగాలేదు, హృదయం కూడా బాగాలేదు. ఇది కూడా సత్యమే, ఇది కూడా జవాబు ఇది కూడా తన హృదయ స్థితి కూడా బాగలేదు. అంత మాత్రమే కాదు, తనకి తెలుసు శపించబడిన భూమి అని. కానీ అది తెలుసుకోలేకుండా తెలిసి కూడా ధిక్కరణగా తీసుకొస్తే దేవుడు తృణీకరించాడు. అంతకన్నా వేరే రీజన్ లేదు. అందుకోసమే కేన్ని దేవుడు ఏం చేశాడు? అసలు పర్వాలేదు, అర్పణ అంగీకరించకపోయినా పర్లేదు, దీవెన ఉంటుండే తన మీద. కానీ ఏబేల్ని చంపి ఇంకా పాపాన్ని ముళ్ళ కట్టుకున్నాడు, ఇంకా పాపం చేశాడు. మరి ఏం చేయాలో అర్థం కాలేదు. దానివలన దేవుడు మరలా అప్పుడు శపించాడండి. దేవుడు తృణీకరించడం వేరు, శపించడం వేరు. అప్పుడు కేను నాశనం అయిపోవడం అయి జరిగింది. కేను ఎవరండి? నిజం చెప్పాలంటే మొదటి సంతానం, ఆదాము అవ్వకి పుట్టిన మొదటి సంతానం, వారి ద్వారానే రావాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఏబేలు చనిపోయాడు, కేన్ని శాపగ్రస్తుడు అయిపోయాడు. కాబట్టి దేవుడు మరొక్కసారి అక్కడ అవ్వ గర్భాన్ని తెరిచి సేతు అనే కుమారునిచ్చి సేతు ద్వారా వచ్చిన వంశావళి మరలా మరి ఇంక్రీజ్ అయింది. ఈ సేతు ద్వారానే యేసు ప్రభు వారు వచ్చారు, మనం కూడా ఉన్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరించబడండి. ఇక్కడ చూస్తే ఈ వీళ్ళిద్దరికి కూడా తల్లిదండ్రులు చెప్పే ఉంటారు, ఆ తల్లిదండ్రులకి లోబడే ఉంటారు. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే తల్లిదండ్రులకి లోబడితేనే మనకి దీవెన అని మీతో చెప్తున్నాను. తను ఏబేల్ లాగా తను కూడా ఇంకొక పశువుని తీసుకొచ్చి అర్పించుంటే బాగుండేది, అర్పించకపోయినా బాగుండేది. ఆ వ్యతిరేకత అనేది మరి తనలో కనిపించింది కాబట్టి దేవుడు తృణీకరించాడు. ఈ రెండు సత్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు మన తల్లిదండ్రులను బట్టి మనల్ని దీవిస్తాడని మరొక్కసారి మనం నేర్చుకుందాం. సో కేవలం దీర్ఘాయుష్ను మాత్రమే కాదు దేవాది దేవుడు ఇచ్చిన వాగ్దానం లాగా, కానీ మనము ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం. దానికి నిదర్శనమే ఇక్కడ యాకోబు జీవితం, యాకోబు వంశావళి, యాకోబు ద్వారా మరి వచ్చినాడు. అందుకోసమే ఓ నా యాకోబు, ఓ నా ఇజ్రాయేలా అని అంటాడు. అవును, మోసగాడు పేరు ఎందుకు దేవా? ఊకే మోసగాడు అని పిలుస్తాడు. అదొక మీనింగ్ అయి ఉండొచ్చు, కానీ నిజంగా మోసగాడు కాదండి యాకోబు. పరిస్థితులను బట్టి అలా ఉన్నాడేమో, కానీ అంతకుమించి కాదు. ప్రార్థన చేసుకుందామా? మరి పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి ప్రభా, తల్లిదండ్రులకి లోబడితే కేవలం దీర్ఘాయుష్యు మాత్రమే కాదు, కానీ సంపూర్ణ దీవెన ఆశీర్వాదాలు ఏ రీతిగా మేము పొందుకుంటామో ఆ సత్యాలు మాకు బోధించిన తండ్రి నీకు వందనాలు. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి ప్రభానైనా మేము మా తల్లిదండ్రులకు లోబడి ఉండే మనస్సును, కృపని మాకు దయచేయమని వేడుకుంటూ, నాయనా నువ్వు తండ్రికి లోబడ్డట్టుగా మేము ప్రభానైనా తల్లిదండ్రులకి లోబడే మనసును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.